సెంటెన్సెస్ రాసి వాటికి డిఫరెన్సెస్ మనం నేర్చుకున్నాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్, స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంపార్టెంట్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పరంగా మనకి ఇంపార్టెంట్. ఏంటి ఆ సెంటెన్స్? నేను 2 సెంటెన్సులు రాస్తాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఏంటయ్యా అంటే ఫస్ట్ చూడండి, ఐ సా, ఓకే, ఐ సా. ఇక్కడ నేను ఐ హ్యావ్ సీన్ అని చెప్పి రాశాను. ఐ హ్యావ్ సీన్ 2 సెంటెన్సులు రాశాను. ఐ సా, ఐ హ్యావ్ సీన్, ఇట్లా రాశాను. ఇప్పుడు ఈ రెండింటికి ఉండేటువంటి మీనింగ్స్లో ఉండే తేడాలు మనం చూసుకుందాం. ఏంటి రెండింటికి తేడా చూడండి. ఐ సా, నేను చూసేసాను, ఇది పాస్ట్ టెన్స్. దీన్ని ఏమంటాం మనం? పాస్ట్ టెన్స్ అని చెప్పి అంటాం. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయి చాలా కాలం అయింది. ఐ సా ఎప్పుడో చూసేసాను నేను. ఐ హ్యావ్ సీన్, నేను చూసేసా. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి అంటారు. జాగ్రత్తగా వినండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎందుకని ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నారో నేర్చుకోండి. హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్, కాబట్టి ప్రజెంట్ టెన్స్ అన్నాం. పర్ఫెక్ట్ అని ఎప్పుడు వచ్చినా సరే మనకి థర్డ్ ఫామ్ రావాలి. అందుకనే దాని పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయింది. అలాగే చూడండి, షీ వెంట్, షీ హ్యాస్ గాన్, ఇలా. ఇప్పుడు ఈ విధంగా 2 రాశాను. రెండిటికి మీనింగ్ వెళ్ళిపోయింది అని, కానీ రెండిటికి కొద్దిగా తేడా ఉంది. ఏంటంటే షీ వెంట్ ఎప్పుడో జరిగిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది అని. దీని మీనింగ్ ఏంటో చూడండి. షీ హ్యాస్ గాన్, ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు, కానీ టైం లేదు ఇక్కడ. అంటే షీ వెంట్ అని చెప్పంగానే మీరు ఇక్కడ ఎస్టర్డే అని రాయాలి. షీ వెంట్ ఎస్టర్డే అని చెప్పి రాయాలి. షీ హ్యాస్ గాన్, ఆవిడ వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది అనేది మీకు తెలియదు. వెళ్ళిపోయిందని మాత్రం మీరు చెప్తున్నారు. ఇక్కడేమో మీరు టైం పెట్టాలి, ఇక్కడేమో మీరు టైం పెట్టకూడదు, అంతే తేడా. ఇప్పుడు చూడండి, వీ ఏట్, మేము తినేసి చాలా కాలం అయింది అని ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీరు వీ ఏట్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పచ్చు. వీ ఏట్ ఇన్ ద మార్నింగ్, మేము పొద్దున్న తినేసాము, వీ ఏట్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పాను. ఇక్కడ చూడండి ఏం చెప్తాను, వీ హ్యావ్ ఈటన్. ఇక్కడ మీరు టైం చెప్పరు. ఎస్టర్డే అని కానీ, లాస్ట్ ఇయర్ అని కానీ, లాస్ట్ మంత్ అని కానీ మీరు ఇక్కడ టైం చెప్పకూడదు. తినేసాం అంతే. ఎప్పుడు జరిగింది, ఏ టైంకి జరిగింది అనేది మనకు అనవసరం. కానీ ఇక్కడ మాత్రం మీరు ఈ టైం ఫ్రేజ్ పెట్టాలి. మీరు ఇక్కడ పెట్టాలి. అది రెండింటికి ఉండేటువంటి తేడా. కాబట్టి పాస్ట్ టెన్స్లో మనం ఏం చేస్తామంటే ఆ టైం మెన్షన్ చేయాలి, ఎప్పుడు జరిగింది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐ సా ఇట్ లాస్ట్ మండే. పోయిన సోమవారం చూశాను, టైం పెట్టాలి. కానీ మీరు చూసేసానని చెప్పారనుకోండి, టైం చెప్పడానికి ఇష్టం లేదని మీకు ఐ హ్యావ్ సీన్ అని చెప్పాలి. కానీ మీకు టైం పెట్టడం ఇష్టం లేదు. మనం చాలా చెప్తాం, నేను వెళ్ళిపోయాను అంటారు అంతే. వెళ్ళిపోయాను అంటానికి మీరు ఐ హ్యావ్ గాన్ అని చెప్పాలంటే. టైం పెట్టకపోతే, టైం కనుక పెట్టారనుకోండి ఐ సా అని చెప్పాలి. అలాగే చూడండి, వీ డిడ్ ఇట్, మేము అది చేసేసాము. వీ డిడ్ ఇట్ లాస్ట్ వీక్. కాబట్టి దీనికి దానికి తేడా ఎక్కడ వస్తుందంటే టైం పెట్టడంలో వస్తుంది అంతే. చూడండి, ఇక్కడ ఏమి రాస్తారు మీరు? వీ డిడ్ ఇట్. ఇక్కడ ఏమి రాస్తారు? వీ హ్యావ్ డన్. హ్యాజ్ తర్వాత థర్డ్ ఫామ్ రావాలని చాలాసార్లు చెప్పాను నేను. సో వీ హ్యావ్ డన్ అంతే. లాస్ట్ వీక్ అని పెట్టకూడదు. మీరు పెట్టకూడదు. అది మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. అది ఓకే. కాబట్టి ఫస్ట్దేమో పాస్ట్ టెన్స్, రెండోది వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి అంటాం.
ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి హ్యావ్ హ్యాజులు వస్తాయి. హ్యావ్ హ్యాజులు మనకి వస్తాయి. ఇక్కడేమో మీరు కంపల్సరీగా టైం పెట్టాలి పాస్ట్ టెన్స్లో ఎప్పుడు జరిగింది అని గుర్తుపెట్టుకోండి. రెండిటికి అయిపోయిందనే మీనింగ్ కాదు. ఇక్కడ మీరు టైం పెడుతున్నారు, ఇక్కడ మీరు టైం పెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ఏమంటే భోజనం చేశారా అని అడిగారు అనుకోండి, ఎస్ ఐ హ్యావ్ ఈటన్ మై లంచ్ అని చెప్పేసి ఊరుకోండి. ఐ హ్యావ్ ఈటన్ మై లంచ్ అని చెప్పండి. అది ఓకే, రైట్. మరి రెండిటికి ఇంకేమన్నా తేడా ఉందా? తేడా ఉంది అంటే గుర్తుపెట్టుకోండి. దీని పేరు చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రజెంట్లో అయిపోయింది అని. ప్రజెంట్లో అయిపోయింది అని అంటే చూడండి, యాక్షన్ అయిపోయినా కానీ దాని రిజల్ట్ ఇంకా కనబడతా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. యూ కెన్ సీ ద రిజల్ట్. వెళ్ళిపోయాడు, దాని రిజల్ట్ మనకు ప్రజెంట్ టెన్స్లో కనబడుతుంది. అది దానిలో ఉండే స్పెషాలిటీ. చూడండి, ఐ హ్యావ్ సీన్ మీరు చూసేశారు, బాగానే ఉంది, కానీ మీకు ఇంకా అది గుర్తుంది అని. ఇది గుర్తుంది. ఇక్కడ ఐ సా అంటే ఇంక మీకు దాంతో పని లేదు, అయిపోయింది. ఇంకా మీకు గుర్తు లేదు. ఐ సా ఇట్ లాస్ట్ మండే అయిపోయింది. కానీ మీరు కనుక ఐ హ్యావ్ సీన్ అని చెప్తే మీకు ఇంకా గుర్తుంది. యూ కెన్ సీ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. చూడండి, షీ హ్యాస్ గాన్, ఆవిడ వెళ్ళిపోయింది. టైం చెప్పం, ఆవిడ వెళ్ళిపోయింది అంతే. దాని మీనింగ్ ప్రజెంట్ టెన్స్కి ఎలా అప్లై చేస్తాం? ఆవిడ ఇప్పుడు ఇంట్లో లేదు. షీ ఈజ్ నాట్ ఇన్ ద హౌస్. షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. రైట్. మేము తినేసాం, టైం పెట్టండి. వీ ఏట్ ఇన్ ద మార్నింగ్, మేము పొద్దున్న తినేసాం. టైం చెప్పేశారు. వీ హ్యావ్ ఈటెన్, మేము తినేసాం. వీ హ్యావ్ ఈటెన్ అనేది మేము తినేసాం. ఇక్కడ మనకి దాని ప్రజెంట్ రిజల్ట్ ఏంటి? మీరు మళ్ళీ ఇస్తే మేము తినం అనేటువంటి మీనింగ్ మనం ఇక్కడ వాడుతాం. బట్ ఇవేమో జరిగిపోయి చాలా కాలం అయిపోయింది. ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ నన్ను తినమన్నారనుకోండి, నేను తింటా. మీరు నన్ను తినమంటే నేను తింటా. ఇక్కడ నేను తిన్ను, ఎందుకంటే నాకు ఆకలిగా లేదు. రైట్. చూడండి, వీ డిడ్ ఇట్ లాస్ట్ వీక్, మేము పోయిన వారం చేసేసాం, అయిపోయింది పని. టైం పెట్టాను ఇక్కడ. చూడండి, వీ హ్యావ్ డన్. ఇక్కడ కూడా మేము చేసామనే వస్తుంది. దాని రిజల్ట్ ఏంటి? ఇంకా మేము చేయాల్సిన అవసరం లేదు. పుస్తకాలు, పెన్నులు, పేపర్లు అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి, మేము చేసేసాము అనేటువంటిది. కాబట్టి ఇదేమో జరిగిపోయిన పనులు, ఇవేమో టైం చెప్పకుండా వాడేటువంటి పనులు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మీకు టైం కనబడదు. చూడండి, ఎప్పుడు కూడా ఐ హ్యావ్ సీన్ ఎస్టర్డే అనకూడదు. షీ హ్యాస్ గాన్ లాస్ట్ వీక్ అనకూడదు. వీ హ్యావ్ ఈటెన్ 2 days ago అని చెప్పి అనకూడదు. ఏం చెప్పకూడదు. మీరు ఇక్కడ చెప్పకూడదు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ సెంటెన్స్లో జస్ట్ అనే వర్డ్ పెట్టారనుకోండి, జస్ట్ అనేటువంటి వర్డ్ మీనింగ్ పెట్టారనుకోండి, అప్పుడు ఇప్పుడే అయిపోయిందని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, షీ హ్యాస్ జస్ట్ గాన్, ఆవిడ ఇప్పుడే వెళ్ళిపోయింది. షీ హ్యాస్ జస్ట్ గాన్, ఇప్పుడే వెళ్ళిపోయింది. వీ హ్యావ్ జస్ట్ ఈటెన్, మేము ఇప్పుడే తినేసాము. వీ హ్యావ్ ఆల్రెడీ డన్, మేము ఇంతకు ముందే చేసేసాము. ఇలా వస్తాయి అన్నమాట. మీరు కనుక పెడితే జస్ట్ కానీ ఆల్రెడీ కానీ పెడితే ఇప్పుడే అయిపోయింది అనేటువంటిది మనకి వస్తాయి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా దానికి దీనికి తేడా. కాబట్టి ఇదేమో ఎప్పుడో జరిగిపోయింది. పాస్ట్ టెన్స్ పెట్టినప్పుడు మీరు కంపల్సరీగా ఇది రాయాలి. లాస్ట్ మండే, ఎస్టర్డే, ఇన్ ద మార్నింగ్, లాస్ట్ వీక్, 2 days ago, 10 years ago, ఇట్లాంటి వర్డ్స్ పెట్టాలి. ఇవి ఎప్పుడైతే మీరు ఈ స్ట్రక్చర్ కనుక వాడారో టైం పెట్టడానికి లేదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే దీనికి అసలు టైం లేదు. మీరు ఇక్కడ ఇది రాసిన తర్వాత ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ అని రాయకూడదు. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పుద్ది. కానీ దాని యొక్క రిజల్ట్ మీకు ప్రజెంట్ టెన్స్లో కనబడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇట్లా చెప్పారు, ఐ హ్యావ్ టేకెన్ టీ అని చెప్పారు ఎవరికన్నా. ఐ హ్యావ్ టేకెన్ టీ అని చెప్పారు అంటే నేను టీ తీసేసుకున్నానని. అంటే మీరు మళ్ళీ ఇస్తే నేను తాగను అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఇది మనకి పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉండేటువంటి తేడా.
ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ మీరు వాడేటప్పుడు ఇవన్నీ కూడా మీరు పెట్టాలి. దాని టైం ఫ్రేజెస్ పెట్టాలి. వీటికి ఉండవు. వీటికి మీరు ఎస్టర్డే అని, లాస్ట్ ఇయర్ అని, లాస్ట్ వీక్ అని, 2 days ago వీటికి మీరు పెట్టడానికి లేదు. రైట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఇంకా అయిపోతే అయిపోయింది, గతం గతహ అంటాం, అయిపోయింది అంతే. ఇది మీరు యాక్షన్ చేసేసినా సరే దాని రిజల్ట్ మీకు ఇప్పుడు కనబడుతూ ఉంటుంది. చేసేసినా సరే దాని రిజల్ట్ మీకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉండేటువంటి తేడాలు. రైట్ డియర్ స్టూడెంట్స్, మీకు ఇది కనుక మీకు బాగా అర్థమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.